హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోను జుహీస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో చాలా రుచిగా సింపుల్గా గోబీ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. గోబీ మంచూరియా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ముందుగా ఒక బౌల్లో ఫ్రెష్గా ఉన్న క్యాలీఫ్లవర్ను ఇలా చిన్న చిన్న ముక్కలను తీసుకొని స్టెమ్ ఎక్కువ లేకుండా తీసుకోండి. పైన పార్ట్ మాత్రమే చిన్న పీసెస్లా తీసుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో నీళ్లు పోసి నీళ్లు మరిగించుకోండి. నీళ్లు మరిగేటప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు కట్ చేసుకున్న పీసెస్ని వేసి జస్ట్ 3 to 4 మినిట్స్ మాత్రమే బాయిల్ చేసుకోవాలి. ఎక్కువ సాఫ్ట్గా ఉడకకూడదు. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత వెంటనే ఒక బౌల్లోకి తీసుకోవాలి. బాయిల్ చేసుకున్న గోబీ పీసెస్ను చల్లనీళ్ళతో వాష్ చేసి పక్కకు తీసుకోవాలి. అలాగే వదిలేసామనుకోండి మెత్తగా కుక్ అయిపోయి క్రిస్పీగా రావు. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ కారం ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా వేసి ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఒక టీ స్పూన్ వాటర్ను పోసి పిండి అనేది ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసి ఆయిల్ మరిగిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పీసెస్ను వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పైన కలర్ వస్తాయి కానీ లోపల కుక్ అవ్వవు. ఇవి పర్ఫెక్ట్గా వేగాయని మీకు ఎలా తెలుస్తుందంటే లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచాలి. ఫ్లేమ్ హై ఫ్లేమ్లో ఉంచారనుకోండి పైన కలర్ వస్తుంది కానీ లోపల క్రిస్పీగా ఉండదు. వీటికి ఆయిల్ పెద్దగా అబ్జర్వ్ చేసుకోదు. ఇప్పుడు మనం దలసరి కడాయిని తీసుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక సన్నగా కట్ చేసుకున్న 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లిపాయలను వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి. వీటిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఒక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ వాటర్ను వేసి లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోండి. ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం మిక్స్ చేసుకున్న కార్న్ఫ్లోర్ను ఇందులో వేయండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ టమాటా కెచప్, 1/2 టీ స్పూన్ సోయా సాస్, స్పైస్ ఎక్కువ తినేవారు ఉంటే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ కానీ గ్రీన్ చిల్లీ సాస్ కానీ వేసుకోవచ్చు ఈ ప్లేస్లో. ఇవన్నీ వేశాక బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ చూసి వేసుకోండి. ఆల్రెడీ సాస్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి చెక్ చేసి వేసుకోండి. మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న గోబీని వేసి బాగా కలుపుకోండి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్ను గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. సూపర్ టేస్టీ గోబీ మంచూరియా రెడీ. అంతే ఫ్రెండ్స్, మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి.
మీకు ఇంకా ఎలాంటి ఫుడ్ వీడియోస్ కావాలో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా మంచి ఫుడ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సోను జోహిస్ కిచెన్.